యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. చాలండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు చాలండి. దేవుడి వాక్యం మన కొరకు ఈ మధ్యరాత్రి కాల సమయంలో 2026 సంవత్సరములో మనందరి కుటుంబాలకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోనా ఒక గొప్ప ప్రవక్త అని మనందరికీ తెలుసు. ఆ యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న యోనా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నినవే పట్టణము ఘోరంగా నశించిపోబోతుంది. ఆ నినవే పట్టణమును రక్షించాలి. ఆ నినవే పట్టణముకు యోనా నువ్వే వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. కొన్నిసార్లు దేవుడు నిర్ణయించిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్. నిర్లక్ష్యము చేయకూడదు. యోనాకు అర్థం కాలేదు. యోనా దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క విశ్వాసి. ఆయనను వెంబడిస్తూ ఉన్న అభిమాని, దేవుని బిడ్డ అని మనం చూస్తున్నాం. అటువంటి యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే, కొన్ని విషయాలలో కొన్ని పనుల నిమిత్తమై కొందరిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు. నినవే పట్టణము ఘోరంగా ఉంది కాబట్టి యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నా జీవితమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎక్కడో ఏదో దేవునికి ఇష్టము కాంది జరుగుతుంది. అందుకే ఆ ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఒక కుటుంబముగా. క్రైస్తవులలో, దేవుని నమ్మిన బిడ్డలలో గొప్ప నిర్లక్ష్యం ఏంటంటే, దేవుడు చెప్పిన ఉద్దేశములను మనము మరచిపోవుట. బైబిల్ ఉంది చేతిలో, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసంగా ఉంటున్నాం, దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం, అన్నీ బాగున్నాయి. అయితే యేసు ప్రభును నమ్మిన ప్రతి విశ్వాసి జీవితంలో ఒక్కటి ఉందండి, ఒక నిర్లక్ష్యం కనపడుతుంది. ఏమిటంటే, జీవము గల దేవుని వాక్యం అనే ఉద్దేశము, దేవుడు ఏదైతే నీ కొరకు నా కొరకు పెట్టాడో వాటిని మనము పట్టించుకోక నిర్లక్ష్యము చేస్తూనే బ్రతుకుతూ ఉన్నాం. నిర్లక్ష్యము చేస్తూనే ప్రార్థనలో ఉంటున్నాం. నిర్లక్ష్యము చేస్తూనే మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అయితే ఈ 2026 సంవత్సరం అటువంటిది కాకూడదు. ఆ సంవత్సరం ఏ సంవత్సరమో తెలియదు. యోనా జీవితమే మారిపోయిందండి. నిన్ను ఏర్పరచుకున్న తండ్రి, నీ కుటుంబం మీద చూపు పెట్టిన తండ్రి, ఏ పని కొరకై నిన్ను నిలబెట్టాడో, ఏ పని కొరకు నిన్ను రాబట్టుకున్నాడో, ఏ పని కొరకు నిన్ను ఆకర్షించాడో, ఏ పని కొరకు నిన్ను ఆహ్వానించాడో, ఏ పని కొరకు ఆ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడో, ఆ సమయము ఎంతో ప్రాముఖ్యంగా నీ జీవితంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు చెప్పండి. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు కొన్ని నియమాలను, కొన్ని ఉద్దేశములను మనకు పెట్టి ఉంటాడు. మనకు కావలసిన ఉద్దేశములను ఏర్పరచుకుంటాం. 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి దేవుని ఉద్దేశము, ఒకటి మనుషుల ఉద్దేశము. మనుషుని ఉద్దేశము కానీ దేవుని కొరకే అని మనుషుడు అనుకుంటాడు. దేవుని కొరకు ఉన్న ఉద్దేశము అది దేవుని గణపరచుటయే. ఇది మనుషునికి తెలుసు. రెండు కోణాలుగా తెలుసండి.
అయితే మనుష్యుడు ఎక్కువగా ఏ విషయంలో పరిగెత్తుతూ ఉంటాడంటే తన ఆలోచనల ప్రకారముగా దేవుని మహిమపరచుటకు పరిగెత్తుతూ ఉంటాడు. ఆలోచించండి, యోనా తన ఆలోచనను పెట్టి దేవుని మహిమపరచాలనుకున్నాడు. అయితే దేవుడు అటము కలిగిన దేవుడు, నా ఆలోచన ప్రకారంగా నువ్వు చేస్తే మంచిది అని అన్నాడు. పడవలో ఉన్న వారందరూ ఏడుస్తున్నారు, మేము చనిపోబోతున్నాము, ఎవరి వలన ఈ ఆటంకము, ఎవరి వలన ఈ యొక్క ప్రాణాపాయము, ఎవరి వలన ఈ శోధన, ఎవరి వలన ఈ యొక్క అడ్డంకులు మా జీవితంలో పరిశీలించుకున్నారు ఆ పడవలో ఉన్నవారు. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరుడా, జీవము గల దేవుని సంఘములో నువ్వు ఉన్నావు, నువ్వు పరీక్షించుకోవాలి. ఈ ప్రయాణములో నువ్వు పరీక్షించుకోవాలి. ఆ రోజు ఆ ప్రయాణికులు పరీక్షించుకున్నారు. ఎవరు కనపడ్డారండి? యోనా కనపడ్డాడు. ఎలాగ కనపడ్డాడు యోనా? యెహోవా సన్నిధి నుండి పారిపోయేవాడిగా కనపడ్డాడు. ఎందుకండి పారిపోవడము? ప్రభు నేనేం చేశాడు? ఎందుకు మనం పారిపోతాము? ఎందుకు? ప్రభు ఏం చేశాడు? మనల్ని కొట్టాడా? మనకు నష్టం తెచ్చాడా? మనకు అవమానం తెచ్చాడా? మన ప్రభు ఎప్పుడు అలాంటిది చెయ్యడు. మన ప్రభు మనకు ఘనతనే తెస్తాడు. హల్లెలూయా. మన ప్రభువు మనకు తోడే ఉంటాడు. మన ప్రభువు మనకు సహాయం చేస్తాడు. మన ప్రభువు ప్రేమించే ప్రభువు శిలువ మీద చూపించాడు నీ కొరకు, నా కొరకు. మరొక ఆలోచన పెట్టుకోవద్దు, దేవుని వలన నీకు నష్టమే కలగదు. అందుకే యోనా ఏమంటున్నాడు? నా వలననే ఇది జరుగుచు ఉన్నది, నా వలననే మీకు నష్టము కలుగుచున్నది. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్ అండి, వాట్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రియ సోదరి సోదరుడా, కోర్టులో మనం నిలబడితే జడ్జి ఒక విషయం అడగచ్చు, ఎవరి వలన ఇది జరిగింది? అప్పుడు ఎవరైనా చెప్తారా? చెప్పలేరు, అంత ధైర్యం లేదు. యోనా చూసారా పొడవలో, నా వలననే ఈ నష్టము మీకు. ఎవరి వలన? యెహోవా సన్నిధి నుండి పారిపోతున్న వ్యక్తి వలన. అక్కడ ఉన్న వారందరికీ ప్రాణాపాయమే. ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడికి పంపిస్తున్నాడు యోనాని? యోనా నినవె పట్టణముకు వెళ్ళి చనిపోతున్న వారిని రక్షించురా అని పంపిస్తున్నాడు. అయితే యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తార్షిష్కు వెళ్తూ బాగా వెళ్తున్నాడా? అనేకులను ప్రాణాపాయానికి గురి చేస్తూ లాస్ట్ ఛాన్స్ ఒకటి మిగిలి ఉంటే అక్కడ ఒప్పుకుంటున్నాడు, నేనే ఆ వ్యక్తిని, నా వలననే ఈ నష్టము వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితాలలో కొన్ని నష్టాలు వస్తాయి. మన జీవితాలలో కొన్ని అభ్యంతరాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే పరీక్షించుకుంటే ఎవరి వలన కలిగిన ఈ అభ్యంతరము, ఎవరి వలన కలిగిన ఈ నష్టమునంటే అది మన వలననే ఉంటుంది. ఇక్కడ డోంట్ పాయింట్ అవుట్ ఎనీ అదర్. ఎవరి వైపు నీ ఏళ్ళను చూపించొద్దు. ఎందుకనగా నువ్వు ఏర్పరచబడిన బిడ్డవి. చెప్పండి హల్లెలూయా. ఏర్పరచబడిన బిడ్డకు ఎదుట వాని మీద ఏళ్ళు చూపించే అధికారము లేదు. ఎందుకనగా నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావు, నువ్వు దేవుని పని కొరకు ఏర్పరచబడ్డావు. నీ కుటుంబం దేవుని పని కొరకు పిలవబడిన కుటుంబము. అందుకే ఎదుట వారి మీద చేతులు చూపి ఏళ్ళు చూపించద్దు. దేవుడు నీలో ఏమి ఉన్నదో చూడు అని అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీలో ఏమున్నదో చూడు. అందుకే నోహ చూశాడు, బ్రతికించమని నన్ను పంపిస్తూ ఉంటే నేను ఇక్కడ ప్రాణాలు తీస్తున్నాను కదరా. బాధపడ్డాడు, పరీక్షించుకున్నాడు. అయ్యా, ఇంతవరకు ఈ నష్టము నా వలన. ఒప్పుకోకుండా దాటివేయొద్దండి. నూతన 26వ సంవత్సరములో దేవుడు నిన్ను ఒప్పుకోమంటున్నాడు. యోనా ఒప్పుకోలేదు. నేను ఒప్పుకుండే ప్రసక్తే లేదు అని ఓడ అంచున పోయి పండుకొని ఉన్నాడు. లాస్ట్కు దేవుడు ఒప్పించడం లేదా? హల్లెలూయా. తాను ఒప్పుకున్నాడండి.
నిజమైన విశ్వాసి, నిజమైన భక్తులు మీరే. హల్లెలూయా. మీ నోటినేమి రావాలి తెలుసా? నా వలన ఇది జరుగుచు ఉన్నది. తెలుసుకోండి, గ్రహించండి.